Hello family, welcome back to the channel Bahu the Cane Corso. సో ఈరోజు వీడియో ఏంటంటే మన బాహు గడికి ఫస్ట్ పీపీడీబీ అయిపోయింది, ఫస్ట్ వ్యాక్సిన్. డాక్టర్ అయితే వీడిని చూసి అసలు ఎంత మెచ్చుకున్నారంటే, జనరల్గా ఫస్ట్ పప్పీ వ్యాక్సిన్స్ చేస్తున్నప్పుడు నేను ఇప్పుడు దాకా ఇలాంటి పప్పీని చూడలేదు. మీకు ఏమైనా వీడియో చేంజ్ కనిపిస్తుంటే ఫస్ట్ వీడియోకి ఈ వీడియోకి కామెంట్ చేయండి. సో ఇప్పుడే లేచాడు పడుకొని, నా వాయిస్ విని వచ్చాడు రూమ్లో నుంచి. సో డాక్టర్ ఏమన్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డాక్టర్ గురించి చెప్పాలి. వెరీ గుడ్ డాక్టర్. సన్ సిటీ దగ్గర హైదరాబాద్లో డాక్టర్ వెంకీస్ క్లినిక్ అని చెప్పి ఉంది. సో నేను అక్కడికి తీసుకెళ్ళాను వీడిని. ఫస్ట్ నార్మల్ చెకప్కి, వెయిట్ చెకప్కి, అసలు ఎంత ఉన్నాడు, ఎంత డేస్ కానీ. దాని తర్వాత డాక్టర్ అన్నారు ఇంకొక 5-6 డేస్ అయిన తర్వాత చేద్దామని అన్నారు. సో ఫస్ట్ 39-40 డేస్కి, 39 డేస్కి అనుకుంటా, 40 డేస్కి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి వెయిట్ చెకప్ అదంతా చేశాను అన్నారు. 45 డేస్ తర్వాత చేద్దామని చెప్పి మన 46th డే తీసుకెళ్ళాను. డాక్టర్ అయితే షాక్ అయిపోయారు, ఎందుకంటే 40 డేస్కి నేను మీకు వీడియో నెక్స్ట్ నేను మీకు అటాచ్ చేస్తాను వీడియోలో. 40 డేస్కి 3.5 kg ఉన్నాడు. దాని తర్వాత 3.55. దాని తర్వాత 46th డేకి 6 డేలో 40 డేస్కి 2.6 kg ఉన్నాడు. 46th డేకి 3.5 kg అయిపోయాడు. 6 డేస్లో నియర్లీ 1 kg పెరిగిపోయాడు. సో డాక్టర్ అయితే చాలా ర్యాపిడ్గా గ్రో అవుతున్నాడు అని చెప్పేసి అన్నారు. వెరీ హెల్తీగా ఉన్నాడు అన్నారు. థ్యాంక్ యూ. సో ఇంకా ఇలాంటి పప్పీని నేను ఇంత డిసిప్లైన్డ్, ఇంత ఒబీడియంట్, ఇంత ఫోకస్డ్ పప్పీని నేను ఇంతవరకు చూడలేదన్నారు. నేను ఇంతవరకు ఇప్పుడు దాకా నేను చేసిన పప్పీ డిపీస్ చేస్తే జనరల్గా పప్పీస్ అటు ఇటు పరిగెడుతుంటాయి, కుదురుగా ఉండవు. టేబుల్ మీద పెట్టంగానే, వాటి బెడ్ మీద పెట్టంగానే వ్యాక్సిన్ చేయడానికి వాటికి ఏదో ఒక ట్రీట్ అయినా ఏదో ఒకలా చేయాలి. కానీ వీడు అలా కూర్చున్నాడు, సిట్ అనగానే కూర్చున్నాడు. ఆయన అలా జస్ట్ 2 సెకండ్స్లో చేస్తారు, అయిపోయింది. ఆయన అయితే చాలా బాగా ఇదయ్యారు. కంపల్సరీగా ట్రైనింగ్ ఇవ్వమన్నారు, ఎందుకంటే వీడు గ్రోత్ అలాగుంది. 6 డేస్కి 1 kg పెరిగిపోయాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో కొంచెం వర్క్స్ వల్ల, నా పర్సనల్ కెరియర్ వల్ల వీడియోస్ కంటిన్యూస్గా అప్లోడ్ చేయలేదు. ఒక 1 వీక్ గ్యాప్ వచ్చింది, ఒక 5 డేస్ గ్యాప్ వచ్చినట్టుంది. సో ఇవాళ ఎలాగైనా సరే వీడికి చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యా, టైం తీసుకొని. సో మీకు నేను ఆ 40 డేస్కి ఎంత వెయిట్ ఉన్నాడు అనేది, దాని తర్వాత 46th డేకి ఎంత వెయిట్ ఉన్నాడు అనేది, దాని తర్వాత డాక్టర్ వ్యాక్సిన్ చేస్తుంటే వీడియో తీసా. సో డాక్టర్ ఒప్పుకున్నారు, తీయడానికి ఏమనలేదు. సో ఇట్స్ వెరీ గుడ్ వెంకటేష్ గారు అని చెప్పి మీరు ఎవరైనా ఉంటే కన్సల్ట్ చేయండి. డాక్టర్ వెంకటేష్ క్లినిక్ సన్ సిటీలో ఉంటుంది, పట్లగూడ, హైదరాబాద్. సో హైదరాబాద్ వాళ్ళందరూ అంటే డాక్టర్ గారి హ్యాండ్లింగ్ కానీ, పప్పీతో ముందు ఫ్రెండ్షిప్ చేయడం కానీ, దాన్ని కొంచెం ముద్దు చేయడం కానీ అంతా ఆయన చాలా బాగా హ్యాండ్లింగ్ అనేది చాలా బాగా చేశారు. సో ప్రతి చిన్నదానికి కూడా అంటే దీని తర్వాత ఇది రావచ్చు, తీసుకెళ్ళండి, ఎందుకంటే ముందు వీళ్ళ కేర్ ఇంపార్టెంట్. అది మెడిసిన్ అనేది ఒకవేళ వస్తే, నాకు వ్యాక్సిన్ చేసిన తర్వాత కొంచెం డల్ అవుతాడు, దాని తర్వాత కొంచెం ఏమైనా ఫీవర్ వస్తే వస్తుందని చెప్పి నాకు ఒక చిన్నది డ్రాప్స్ ఇచ్చారు. జస్ట్ ఒకవేళ ఫీవర్ వస్తే జస్ట్ 0.2 ml వేయమని చెప్పి. కానీ వీడు వ్యాక్సిన్ చేసిన తర్వాత డబల్ది యాక్టివ్ అయిపోయాడు, డబల్ ట్రిపుల్ యాక్టివ్ అయ్యాడు. నాకు అంటే కొన్ని తట్టుకుంటే కొన్ని తట్టుకోలేవని చెప్పేసి ఆయన అయితే ముందుగా ఇచ్చారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో ఇదన్నమాట. వీడైతే నేను ఫస్ట్ వీడియోలో చూసినప్పుడు మీకు చెప్పినప్పుడు వీడు పా సైజు 2 ఫింగర్స్ అంత ఇదిలో ఉందన్నాను. ఇప్పుడు చూడండి 3 ఫింగర్స్ అంత వెడల్పు అయిపోయింది వీడి పా.
చాలా చాలా డిసిప్లైన్డ్, చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేస్తున్నాడు. అసలు 45 days పప్పిలాగా అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. 40 బయటే వెళ్తున్నాడు. దాని తర్వాత సుస్సులేమో వచ్చి బయట బాల్కనీలో పెడితే బాల్కనీ వెళ్తున్నాడు, లేకపోతే ఇలా సౌండ్స్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఇప్పుడు వీడికి వస్తుంది అనమాట, అందుకే ఈ సౌండ్స్ చేస్తున్నాడు. సో నేను మీకు 40th day వెయిట్ చెకింగ్, 46th day వెయిట్ చెక్, దాని తర్వాత డాక్టర్ గారు వ్యాక్సిన్ చేస్తున్నప్పుడు వీడియో తీసాను, అవన్నీ యాడ్ చేస్తాను. అదిగోండి వీడికి వస్తుంది, ఇప్పుడు సుసు వస్తుంది. మేము వెళ్తాం. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కేఎన్ కార్సో, ఇటాలియన్ మాస్టిఫ్, లేకపోతే ఇలాంటి మంచి మంచి డాగ్ బ్రీడ్స్, లేకపోతే ఎవరు ఏ పెట్ లవర్, యానిమల్ లవర్ ఉన్నా వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటివి చూసినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. నేనైతే చాలా చాలా పెట్స్ వీడియోస్ చూస్తాను, చాలా. అది ఎవరైనా కానివ్వండి, అది ఎలాంటి డాగ్ అయినా కానివ్వండి, ఎలాంటి పెట్ అయినా కానివ్వండి, డాల్ఫిన్ వీడియోస్, దాని తర్వాత పిగ్లెట్ వీడియోస్, దాని తర్వాత చికెన్ వీడియోస్, చిన్న చిన్న చిక్స్ ఉంటాయి కదా, చిక్స్ అవి అన్నీ. దాని తర్వాత నా లైఫ్ స్టైల్, నా లివింగ్, నా కెరియర్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అసలు నేను ఏం చేస్తాను అనేది. వీటినైతే నేను ఒక్కడనే మేనేజ్ చేసుకుంటున్నాను. మా పక్కింట్లో ఒక అన్న ఉన్నారు, సంతోష్ అన్న అని. బేసికల్గా ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్, సో ఈజ్ ఆల్సో ఫ్రమ్ వైజాగ్. ప్లస్ మేము ఫ్రెండ్స్ అయింది కూడా ఒక వేరే డాగ్ వల్లనే. తన దగ్గర ల్యాబ్ ఉంది. సరే 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 ఏంటి 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 మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు వీడి మజిల్స్, వీడి బాడీ అంతా ఎలా మంచిగా డెవలప్ అవుతుందో. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మొత్తం వెల్వెట్ క్లాత్లా ఉన్నాడు, భలే షైనీ షైనీ షైనీగా. నేనైతే చాలామంది అడుగుతున్నారు ఇయర్స్ క్రాప్ చేస్తారని. నేనైతే చేయించనండి. అసలు యాక్చువల్గా నాకు టెయిల్ క్రాప్ చేయించడం కూడా ఇష్టం లేదు, కానీ నేను తీసుకునేటప్పటికి వీడు టెయిల్ క్రాప్తో వచ్చాడు కాబట్టి ఇంక నేను ఏం చేయలేము. సో అది ఒక బ్రీడ్ స్టాండర్డ్, ప్లస్ అది పుట్టంగానే ఇంక చేసేస్తారు. సో నేనైతే ఇయర్స్ క్రాప్ చేయించడం, వీడు నాకు ఇయర్స్తో చాలా క్యూట్గా అనిపించాడు. మన మీద మన సాటిస్ఫైడ్, మన లుక్కుల కోసం వీళ్ళని ఇబ్బంది పెట్టడం, వీటి పెయిన్ నాకు తెలుసు. ఎందుకు ఎంత బాగున్నాయి చూడండి, మంచిగా ఫ్లాపీ ఇయర్స్. పెద్ద అయితే కూడా చాలా బాగుంటాయి. సరేనా? అబ్బో ఏంటి ఏంటి కావాలి. సరే 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 ఫ్రెండ్స్, మీరు ఆ వీడియోస్ చూడండి. లాస్ట్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, పెట్ లవర్స్కి, ఫ్యామిలీకి, ఎవరైనా సరే వీడియో ఇస్తే ఇవ్వండి. ఏంటి 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 చూసారు ఎలా మాట్లాడుతున్నారు? అసలు 40-50 days మీలో పప్పికి ఇంతలా మాట్లాడి మీరు ఎక్కడైనా చూస్తే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను హ్యాపీగా ఉంటాను. నాకు వేరే పెట్స్తో కూడా, మీరు వేరే పెట్ లవర్స్, మీ దగ్గర ఏదైనా డాగ్ ఉన్నా, మీ దగ్గర ఏ డాగ్ ఉంది అన్నీ కామెంట్ చేయండి. సరే 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 వీడికి చూసి వస్తుందంటే నేను వెళ్తాము. బాయ్. థ్యాంక్ యూ ఫ్యామిలీ ఫ్రెండ్. థ్యాంక్ యూ. మీరంతా నాకు ఒక ఫ్యామిలీ, వీడి ఫ్యామిలీ. బాయ్ బాయ్ చెప్పినాను. బాయ్ 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 బాయ్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్యామిలీ. అబ్బా సరే సరే సరే. 2.65. ఇక్కడ కూడా అమ్మ నీకేనా తెలుసా? ఏంటి ఏం చేస్తున్నా? నేను రాను ఓన్లీ నీ ఫేస్. ఎస్ ఆల్రెడీ సిట్ కమాండ్, లీష్ లేకుండా నా పక్కనే నడవడం, ఇలాంటివి ఇస్తున్నా. ఏంటి
బాగా అసలు 46 డేస్కి చాలా ఎక్కువ తెలిసిపోతున్నాయి సార్. అదే చూసిన నా ల్యాబ్ అసలు ఇంత రెస్పాండ్ అయ్యేది కదా ఈ ఏజ్కి. బాహు బాహు ఏంటి నువ్వేనా బాహు? ఏదో చేసేస్తున్నారని అర్థమైంది. లేదు ఇంత హైట్ నుంచి ఎలా దిగాలని చూస్తున్నాడు. బాబు మన మమ్మీ పిలిస్తే పలకల వాయిస్ రికగ్నిషన్ లేక వాయిస్కి రికగ్నిషన్ నేను నువ్వు పిలిస్తే పలుకుతున్నాడు. నేను రానమ్మా. ఈ హైట్లో దిగాలని. హలో నా వాచ్ పడుతున్నాను. అరే 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 అయిపోయింది అయిపోయింది అయిపోయింది. స్టే ఏమైంది ఇక్కడ చూడు, ఫేస్ టు ఫేస్ చూడు. నో బయటింగ్ అంతేనా? ఏంటంటే హెవీ బ్రీడ్ కదా,